నమస్కారం. ఇంతకుముందు వీడియోలో మనం బతుకమ్మ పండుగలో మొదటి రోజు ఎంగిలి బతుకమ్మ ఎలా జరుపుకుంటాము, ఎందుకు ఆ పేరొచ్చింది అనేది చెప్పుకున్నాం కదా. ఈరోజు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పండుగలో రెండవ రోజు అటుకుల బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తారు. దేవి శరన్నవరాత్రులు కూడా మనకు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. బతుకమ్మను పేర్చడానికి అవసరమైన పూల కోసం ఉదయాన్నే అడవికి వెళ్ళి గునుగు, తంగేడు, బంతి, చామంతి వంటి పూలను తీసుకొని వచ్చి ఈ పూలను రెండు ఎత్తులుగా పేర్చి గౌరమ్మను పెట్టి ఆడతారు. ఆడవాళ్ళందరూ కలిసి సాయంకాలం ఆ పాట పాడుతూ చక్కగా బతుకమ్మను ఆడిన తర్వాత చెరువులో నిమజ్జనం చేస్తారు. నైవేద్యంగా చప్పిడిపప్పు, బెల్లం, అటుకులు సమర్పిస్తారు. ఈరోజు అటుకులను వాయినంగా ఇస్తారు కాబట్టి ఈ బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని కూడా పిలుస్తారు. మరి మూడవ రోజు బతుకమ్మ ఏంటి అనేది తర్వాత వీడియోలో చూద్దాం.